హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి ఫాస్టెస్ట్ రివిజన్ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా 7000 ఎంసీక్యూస్తో 7000 ప్రశ్నలతో మనం ఈ ఎంసీక్యూస్ సిరీస్ని మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 60 మార్క్స్, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 మార్క్స్, అంటే టోటల్‌గా మీకున్నటువంటి ఎగ్జామ్‌లో మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్‌ని కవర్ చేస్తూ మనం ఈ 7000 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎందుకు ఈ మెటీరియల్ ఇస్తున్నామంటే, సో మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్‌లో ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉంటది. సో ఏప్రిల్ ఎండింగ్ గాని, మే ఫస్ట్ వీక్ కానీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటది. అంటే ఆల్మోస్ట్ మనకున్నది ఎంత? 2 మంత్స్. మనకున్నది 2 మంత్స్. సో ఈ 2 మంత్స్‌లో మనం ఒక వీడియో కోర్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో కోర్స్ తీసుకుంటే, సో దాన్ని మొత్తం కంప్లీట్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు పడతది. సో మీరు షార్ట్ టైమ్‌లో ప్రిపేర్ అవ్వడం కోసం, మీ ప్రిపరేషన్‌ని షార్ట్ టైమ్‌లో కంప్లీట్ చేయడం కోసం ఈ 7000 ఎంసీక్యూస్‌తో ఈ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అంటే టార్గెట్ ఏంటి? అంటే ఫాస్టెస్ట్ రివిజన్. సో మాక్సిమం క్వెషన్స్ అనేవి ఇందులో నుంచే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. దాదాపుగా 100 మార్క్స్‌కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనం కవర్ చేస్తూ, సో ఈ 7000 ఎంసీక్యూస్‌ని మనం కవర్ చేయడం జరిగింది. ఇందులో మీకు పాలిటీ నుంచి 500 క్వెషన్స్, హిస్టరీ నుంచి 500 క్వెషన్స్, నెక్స్ట్ జియోగ్రఫీ నుంచి 500 క్వెషన్స్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 300 క్వెషన్స్. సో నేను ఒకసారి చూపిస్తా చూడండి. ఆ పీడిఎఫ్స్ ఎలా ఉంటాయి, క్వెషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇదొచ్చి మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి నూతన పథకాలు. సో 2026 వరకు సో ఎలాంటి పథకాలైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో 6 గ్యారంటీలు కానివ్వండి, నెక్స్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, సో నెక్స్ట్ మనకి యువ వికాసం కానివ్వండి, నెక్స్ట్ చేయూత కానివ్వండి, నెక్స్ట్ హైడ్రాకి సంబంధించి కానివ్వండి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, టీజీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, రాష్ట్ర గీతానికి సంబంధించి కానివ్వండి, కులగణన కానివ్వండి, నెక్స్ట్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మనం దాదాపుగా 100 ఎంసీక్యూస్ ఇచ్చాం. 100 ఎంసీక్యూస్ ఇచ్చాం. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి చూడండి. జాగ్రఫీలో 500 ఎంసీక్యూస్ ఇచ్చాం. భారతదేశ ప్రపంచ విస్తీర్ణంలో ఎన్నో స్థానంలో ఉంది. సో ఇది మనకి ప్రీవియస్ క్వెషన్. సో ఇదొచ్చి మనకి ప్రీవియస్ క్వెషన్. సో ప్రీవియస్‌గా అడిగినటువంటి క్వెషన్. నెక్స్ట్ భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? సో అంటే మనకి హైకోర్ట్ ఎగ్జామ్‌కి సంబంధించి ఆ లెవెల్‌లో, హైకోర్ట్ ఎగ్జామ్ లెవెల్‌లో మనకి జీకేకి సంబంధించి, స్టాటిక్ జీకేకి సంబంధించి ఎలాంటి క్వెషన్స్ అడుగుతారో సో ఆ క్వెషన్స్‌కి సంబంధించి మనం ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి దాదాపుగా 500 ఎంసీక్యూస్ ఇచ్చాం ఇందులో కూడా. సింధులోయ నాగరికత ప్రజల ప్రధాన ఓడరేవు ఏది? నెక్స్ట్ ఇండికా గ్రంథాన్ని ఎవరు రచించారు? నెక్స్ట్ గౌతమ బుద్ధుడు తన మొదటి ప్రసంగం ఎక్కడ ఇచ్చారు? సో ఇట్లాంటి క్వెషన్సే మనకు అడుగుతారు. భారతదేశ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? సో నెక్స్ట్ గుప్తుల కాలంలో అధికార భాష ఏది? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? సో ఈ విధంగా మనం హైకోర్టు ఎగ్జామ్‌కి యూజ్ అయ్యేటటువంటి క్వెషన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇందులో కూడా మనం 500 క్వెషన్స్ ఇచ్చాం. సో భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది? నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్‌కు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? సో నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడు ఎవరు? సో ఈ విధంగా మనం పాలిటీకి సంబంధించినటువంటి క్వెషన్స్ ఇచ్చాం. నెక్స్ట్ మనకి ఇండియన్ ఎకానమీ. సో ఇందులో కూడా మనం 500 ఎంసీక్యూస్ ఇచ్చాం. సో ఇందులో ఆర్థిక శాస్త్ర పితామహుడు ఎవరు? నెక్స్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకమైనది? సో అంటే మిశ్రమమైనదా? లేకపోతే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది. నెక్స్ట్ మనకి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం కిందకి వచ్చేది ఏది? ప్రస్తుత భారత జీడీపీలో అత్యధిక వాటా కలిగి ఉన్న రంగం ఏది? నెక్స్ట్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తారు? సో ఇవన్నీ కూడా మనకి సో ప్రీవియస్‌గా అడిగినటువంటి క్వెషన్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి కల్చర్‌కి సంబంధించి, ఇండియా కల్చర్ అండ్ ఆర్ట్‌కి సంబంధించి. సో ఇందులో డాన్స్ ఫార్మ్‌కి సంబంధించి మీకు సో డాన్స్ ఫార్మ్స్ కానివ్వండి, నెక్స్ట్ జానపద కళలు కానివ్వండి, సో నెక్స్ట్ సాంగ్స్ కానివ్వండి, సో నెక్స్ట్ పండగలు కానివ్వండి. సో ఇలాంటివి అడుగుతారు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కూడా మనం 250 క్వెషన్స్ ఇచ్చాం. దాదాపుగా 250 క్వెషన్స్ ఇచ్చాం. మీకు ఇందులో దాదాపుగా 4-5 క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రఫీ నుంచి 4-5 క్వెషన్స్, హిస్టరీ నుంచి 4-5 క్వెషన్స్, నెక్స్ట్ పాలిటీ నుంచి 4-5 క్వెషన్స్. సో ఈ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తెలంగాణ కల్చర్‌కి సంబంధించి దాదాపుగా మనకి 3-4 క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది. తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ప్రధానంగా ఏ పూలతో పేర్చుతారు? నెక్స్ట్ కాకతీయుల కాలం నాటి పేరుని శివతాండవం నృత్య రీతిని పునరుద్ధరించిన నాట్యాచార్యుడు ఎవరు? నెక్స్ట్ తెలంగాణ నిర్మల్ బొమ్మల తయారీకి ఏ రకమైన చెక్కను ఉపయోగిస్తారు? నెక్స్ట్ ఒగ్గు కథ అనే జానపద కళారూపం ఏ దేవుని కథలను ప్రధానంగా చెప్తుంది? సో అంటే మనకి కేవలం జీకేని బేస్ చేసుకొని, స్టాటిక్ జీకేని బేస్ చేసుకొని, సో జీకేకి ఎలాంటి క్వెషన్స్ అయితే కావాలో అలాంటి క్వెషన్స్‌ని మనం ఇవ్వడం జరిగింది. సిల్వర్ ఫిలిగ్రీ వెండి తీగ కళకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? సో ఈ విధంగా మనం తెలంగాణ కల్చర్‌కి సంబంధించిన క్వెషన్స్ ఇచ్చాం.
నెక్స్ట్ తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించి నిజాం రాజ్యంలో ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి సాంకేతులను నియమించడానికి వ్యతిరేకంగా మొదట ఉద్యమం ఎప్పుడు జరిగింది? సో నెక్స్ట్ 1952 ముల్కీ ఉద్యమ విచారణ కోసం నియమించిన కమిటీ ఏది? 1952 ముల్కీ ఉద్యమం ప్రధానంగా ఏ నినాదంతో జరిగింది? నెక్స్ట్ వచ్చి మనకి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ వాదన బలంగా వినిపించింది ఎవరు? సో ఈ విధంగా మనం తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాం. నెక్స్ట్ మనకి స్టాటిక్ జీకే. సో అంటే మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? అతి పొడవైనది, అతి చిన్నది, అతి పెద్దది. సో ఈ విధంగా మొట్టమొదటి వ్యక్తులకు సంబంధించి మొట్టమొదటి మహిళలకు సంబంధించి కానివ్వండి. సో ఆ విధంగా ఇచ్చాం మనం. సో ఇక్కడ చూడండి భారతదేశపు మొట్టమొదటి ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? నెక్స్ట్ నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియావాసి ఎవరు? నెక్స్ట్ ఒలింపిక్స్ లో వ్యక్తిగత స్వర్ణం పొందిన మొదటి భారతీయుడు ఎవరు? సో ఈ విధంగా మనం ప్యూర్ జీకే మనకి ప్యూర్ జీకేకి సంబంధించి. నెక్స్ట్ మనకి తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇందులో తెలంగాణలో శాతవాహన తొలి రాజధానిగా దేన్ని పరిగణిస్తారు? నెక్స్ట్ మనకి శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? నానాగఢ్ శాసనం వేయించింది ఎవరు? సో అంటే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి హైకోర్టు ఎగ్జామ్స్కే కాదు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఈవెన్ తెలంగాణకు సంబంధించి మీరు ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కంపల్సరీ యూజ్ అవుతాయి. మీరు ఒకసారి క్వశ్చన్ చూడండి. సో ఆ క్వశ్చన్స్ వీడియో పాస్ చేసి క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నచ్చితేనే తీసుకోండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అడుగుతున్నాడు మన ఎగ్జామ్ లో. చూడండి పిఎం కిసాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? సో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతు కుటుంబానికి ఏడాదికి ఎంత ఆర్థిక సాయం అందుతుంది? ఈ పథకం కింద లబ్ధిదారులైన రైతులను గుర్తించే బాధ్యత ఎవరిది? సో ఈ విధంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ కి సంబంధించి. సో ఇంగ్లీష్ కి మీకు దాదాపుగా 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కి సంబంధించి దాదాపుగా 40 మార్క్స్ ఉంటాయి. మీకు జాబ్ రావాలా వద్దా అనేది ఇది మాత్రమే డిసైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనకి సినోనిమ్స్ కి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అంటే మనకి క్వశ్చన్ చూడగానే ఆ సినోనిమ్ ని ఎలా గుర్తుపట్టాలి అనేది కొన్ని ట్రిక్స్ ఇచ్చాం. ఇక్కడ చూడండి ట్రిక్ 1, నెక్స్ట్ ట్రిక్ 2 కానివ్వండి, నెక్స్ట్ ట్రిక్ 3 కానివ్వండి. సో ఇలా సినోనిమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రిక్స్ ఇచ్చాం. నెక్స్ట్ దాదాపుగా 50 సినోనిమ్స్, 50 నుంచి 100 వరకు సినోనిమ్స్ మనం ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాంటోనిమ్స్ కి సంబంధించి. సో ఇందులో కూడా మనకి సో సినోనిమ్స్ కి సంబంధించి 3 క్వశ్చన్స్ వస్తాయి. అదే విధంగా యాంటోనిమ్స్ కి సంబంధించి 3 క్వశ్చన్స్ వస్తాయి. చూడండి సో యాంటోనిమ్స్ కూడా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 3 క్వశ్చన్స్ వస్తాయి యాంటోనిమ్స్ కి సంబంధించి కూడా. సో నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కి సంబంధించి మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో కూడా మనం కాన్సెప్ట్ ఇచ్చాం. మనం మెయిన్ గా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ని ఎలా అటెంప్ట్ చేయాలి క్వశ్చన్ వచ్చినప్పుడు. సో దానికి సంబంధించి కాన్సెప్ట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. చూడండి దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, తెలుగులో మీనింగ్ ఇస్తూ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూషన్. ఇది కూడా మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకి కాన్సెప్ట్ ఇచ్చి నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్, దాదాపుగా 5 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఎర్రర్ స్పాటింగ్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో దీనిలో కూడా మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చినాం, ఓకేనా? సో అంటే ఇవే కాకుండా ఇంగ్లీష్లో మిగిలిన టాపిక్స్ కూడా మనకి పీడిఎఫ్స్ రూపంలో ఉన్నాయి. సో మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు, సో ఒకసారి మీకు కావాలంటే వీడియో పాస్ చేసి చూడండి. సో మీకు అర్థమవుతుంది. మీకు ఇది కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్లో కేవలం 199 రూపీస్ మాత్రమే. మీకు ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది, కేవలం 199 రూపీస్కి మాత్రమే ఇది వస్తుంది. సో మీరు వెరీ ఫాస్ట్గా మీరు మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తాయి. ఒకవేళ మీరు థియరీ బుక్స్ చదివినా మీకు చాలా టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో తక్కువ టైంలో మీరు మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలంటే తప్పకుండా ఈ మెటీరియల్ తీసుకోండి. ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ ఎండింగ్లో మీకు ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో తక్కువ టైం ఉంది మీకు కాబట్టి ఈ మెటీరియల్ని మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.